ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో పౌలు గారు ఒక మాట అంటాడు, చూడండి త్వరగా. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం, 7వ వచనం, 10వ వచనం, 11వ వచనం, త్వరగా చదవాలి. నష్టం ఏవేవి లాభకరంగా ఉన్నాయో సేవకు వచ్చిన పౌలు అని అంటున్నాడు, నాకు లాభకరమైన వాటిని నష్టంగా ఎంచుకున్నాను. అతి శ్రేష్టమైన జ్ఞానము కొరకు నేను సమస్త నష్టంగా ఎంచుకున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన అనగా విశ్వాసమును బట్టి అగపడు నిమిత్తము ఏ విధమో చేతనైను ఆయన మరణ విషయంలో సమాన బలం కలవాడినాయి. ఆయనను ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడగలడు సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నానంటాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సమస్తాన్ని నష్టపరుచుకున్నానంటాడు. ఆయన శక్తిని పొందుకోవడానికి, దాన్ని గ్రహించడానికి సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నానంటాడు. ఈ మూలల్లోనికి దైవజనుడు విశ్వాసి రాగలిగితే, దైవజనుడు విశ్వాసి ఆ పొందే ప్రత్యక్షత వేరు. ఈ స్థాయిలోకి రాలేని స్థితిలో ఉంటే మనం దేవుని ప్రత్యక్షత అందుకోలేము. అందుకనే పౌలు అన్నంటాడు, నాకు అనేక ప్రత్యక్షలు ఉన్నాయి, ప్రత్యక్షలు హెచ్చుగా ఉన్నాయి అంటాడు. ఆ ప్రత్యక్షత గల వ్యక్తి కనుకనే తన శరీరం బలహీనమైనప్పటికీ దుఃఖపడకుండా ఒక చోట ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళా. పగలు అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను, పాస్టర్ గారు ఇంటికి. అన్న చాలా వ్యాధులు ఉందన్న, చాలా బాధ ఉంది, వాళ్ళ పాప ఒక చనిపోయింది. అసలు మాకెందుకట చేశాడన్న దేవుడు? అసలు మనకెట్ట చేస్తే ఇంకెట్టన్నా ఆమె చెబుతా, అసలు అంత నమ్మిన మనకి ఇంత చేస్తే ఇంకెట్టన్నా అంటుంది. దేవుని మనసును ఎరిగే స్థాయి మనకి లేకపోతే మనం దేవుని అర్థం చేసుకోలేము. దేవుని మనసును ఎరిగే స్థాయి మనకు రావాలి. వస్తేనే మనకు దేవుడు స్పష్టంగా అర్థమవుతాడు. ఎఫెసీ పత్రికలో పౌలు గారు అంటారు, మీరు క్రీస్తులో ఉన్నట్టుగా నేర్చుకోలేదంటాడు. ఇప్పుడు వచ్చిన బాధ అదే. సంఘాలతో సేవకుల మాతో వచ్చిన బాధ ఏంటంటే క్రీస్తులో ఉన్నట్టుగా నేర్చుకోలేకపోతున్నాం. క్రీస్తులో ఉన్నట్టుగా నేర్చుకుంటే మేము వెలిగించబడతాం, నువ్వు వెలిగించబడతావు. ఆ స్థితి నీకు రాకపోతే నష్టపోతావు. సేవకు పిలబడిన ఎలీషా తనకున్న ఆధారాలను సమస్తం తొలగించుకున్నాడు. నేను కూడా 10th ఇంటర్మీడియట్ మార్క్ లిస్టులు తెచ్చుకుంటే మరలా సేవలో ఏదైనా కష్టం వస్తే పార్ట్ టైం జాబుల కోసం చూస్తానేమో అని నా సర్టిఫికేట్స్ కూడా తెచ్చుకోలేను. నేను నా కాళ్ళు ఆ కాలేజీ వాళ్ళకి పత్రం వచ్చుకున్నారు. అవసరంలే, తెచ్చుకున్న కానీ తేడా పడతామేమో. ఒక ఆయన అయితే మంచిగా చదివాడు, జైపాల్ గారు అబ్బాయి, రాజ్ ప్రకాష్ పాల్ గారు. సేవకు పిలబడిన తర్వాత సర్టిఫికేట్స్ నిర్దాక్షిణ్యం చింపేశాడు. ఒరిజినల్ ప్రూఫ్స్ మొత్తం చింపాడేశాడు. ఉన్న కాడ నుంచి సేవలో ఏదైనా ఇబ్బంది వస్తే పార్ట్ టైం జాబ్ చేయాలనిపిస్తుందేమో. కుటుంబంలో ఏదైనా కష్టం వస్తే, కుటుంబంలో ఏదైనా కాస్త ఆహార లోటు కానీ కొరతలు వస్తే మరలా ఏదైనా పార్ట్ టైం వచ్చి జాబ్ చేద్దాం, పార్ట్ టైం ఏదైనా చేద్దామన్న ఆలోచనలు కలుగుతాయేమన్న ఆ భయముతో ఆయన డేరుగా చింపేశాడు. ఇటువంటి త్యాగాల్ని, ఇటువంటి సమర్పణల్ని దేవుడు అంగీకరిస్తే ఘనపరుస్తాడు దేవుడు, అంతే. ఆమేన్, హల్లెలూయా. దేవుని కొరకు రవ్వంత త్యాగం చేయగలిగితే మన జీవితాలు వెలిగించబడతాయండి.
ఇంకా సేవకు వచ్చి దేని మీద ఆధారపడడం మనకు ఉపయోగం ఏముందండి? ఇప్పుడు సేవలో దేవుడు రిపోర్ట్ అడుగుతాడు. చచ్చిపోయి మేము ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు రిపోర్ట్ అడుగుతాడు. మీ గురించి రిపోర్ట్ అడుగుతాడు. మందిరాలు కడుతున్నాగా, మీ మందిరాలు కడుతున్నాగా, మందిరాల గురించి కూడా రిపోర్ట్ అడుగుతాడు. ఈరోజు మందిరాలు కట్టాలంటే విశ్వాసుల కష్టజీతం కాదు, ప్రభుత్వాల తరపున సహకారం, రాజకీయ నాయకుల సహకారం. అయ్యా ఇదిగో మరేంది, అందరు మన పార్టీయే, చర్చి కట్టాలనుకోండి, ఎంత ఇస్తారు? సరే తీసుకో 2 లక్షలు. నేనంటాను దేవుళ్ళు లెక్క అడుగుతాడు. ఫినయ్, నువ్వు మందిరం కట్టావు, ఆ మందిరం నా మీద ఆధారపడి చేసావా, మనుషుల మీద ఆధారపడ్డావా? దేవుడు అడిగితే రిపోర్ట్ మేము ఇవ్వలేము. తేడా చేస్తే మంచిగా పెద్ద కట్టేసి మేము అడిగిన కాటల్లా దేవుడు సహాయం చేశాడండి, పల్నాయన కాడ వెళ్ళాడు తెచ్చాడండి, పల్నాయన కాడికి వెళ్ళి తెచ్చాడండి, పల్నాడు కాడ అప్పుడు తెచ్చాడండి అని వడ్డీలు తెచ్చి తిప్పలు పడి అగసాళ్ళు పడే వాళ్ళు ఉన్నారు. ఇలా తిప్పలు పడతా ఉంటే పాస్టర్ని విశ్వాసులు వదిలేస్తున్నారు. గారికి ఎందుకు? ఆయనే కట్టుకుంటాడులే, మనకెందుకు? ఒక ఆయన నల్లపాడులో సేవ చేస్తున్నాడు. పాపం సంఘం చర్చి కట్టాలి, విశ్వాసులు అన్నా తెచ్చుకో, ఆడ నుంచి వచ్చి అక్కడ నుంచి తెచ్చుకో, తర్వాత తిరుగుతామన్నారట. ఇక ఆడ దొరికితే ఆడికి 10 రూపాయలు వడ్డీ, 5 రూపాయలు వడ్డీ, 2 రూపాయలు వడ్డీ, ఈ ఆడ దొరికితే ఆడ పీక్కొచ్చాడు. పీక్కొచ్చి చర్చి పాతాడు. బ్రహ్మాండంగా అయిపోయింది. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తారు కాళ్ళు, నెల ఫోన్లు వస్తున్నాయి. ఇక మెల్లిగా విశ్వాసం అడుగుతుంటే విశ్వాసులు మాకాడాడు ఉన్నాయన్నా, మాకే తిప్పులు ఉన్నాయన్నా, మాకే నొప్పులు ఉన్నాయన్నా, మాకే అగసాట్లు ఉన్నాయన్నా అంటుంటే ఇప్పుడు ఏం చేయాలో తెలియక గగ్గోలు పెట్టి దేవుని మీద పడి ఎడుతున్నాడు. ప్రభా వీళ్ళు దెబ్బేశారు అయ్యా, నన్ను వదిలిపెట్టేశారు బాబా, వాళ్ళు పోలి మీద పోలి చేస్తున్నారు ఆయన, వాళ్ళకి సమాధానం చెప్పలేక చెప్తున్నాను బాబోయ్. ఏలూరులో ఒక పాస్టర్ ఊరేసుకొని చచ్చిపోయాడు 1 ఇయర్ బ్యాక్. ఊరేసుకొని అప్పులు తెచ్చి ఇది చేసి అది చేసి తిప్పలు పడి తీర్చలేక ఊరేసుకొని చచ్చిపోయాడు పాస్టర్ గారు. ఎంత సిగ్గుచేటండి, ఎంత సిగ్గుచేటు. దైవిక నిర్ణయాలకు అప్పగించుకోకపోతే నష్టపోయేది మేమేనండి. మీరు అప్పగించుకోకపోతే మీరు నష్టపోతారు, మీ కుటుంబాల్లో దెబ్బతింటాం. దేవుడు రిపోర్ట్ అడుగుతాడు, ఆ రిపోర్ట్లో మేము చెప్పాలి, ప్రభా నిన్ను ఆనుకొని ఇది చేయగలిగానని. ఇది ఆనుకొని చేయగలిగాను ప్రభా, ఎక్కడ ఆశించకుండా నీ వైపు తేరు చూశాను. ఒక ఆయన చర్చికి ఒక ముసలం వస్తుంది. ఆమె కాగితాలు ఏరుకుంటా జీవనం చేసే ఆమె. ఈ అయ్యగారు చర్చి కడుతున్నారు. ఇక మంచి ఆత్మీయుడు, ఇట్లా పిచ్చాపట్టావయ్యా, రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్తే పని వద్దా, లేకపోతే మన 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 ఊర్లో అధికారులు ఎవరుంటే వాళ్ళ కాడ పెడితే ఎంతో కొంత 50,000 10,000 సరుతారుగా పని అయిపోతుంది కదా అని ఇక్కడ తిరిగే వ్యక్తి కాదు. చాలా కాలం నుంచి మందిరం పని జరుగుతూ ఉంది. అట్టకి ఒప్పిత చేసుకొస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఒక ముసలమ్మ ఒక మూట ఇచ్చింది, అయ్యా చర్చి నిర్మాణం కొరకాయని. ఈయన అనుకున్నాడు, ముసలమ్మ ఈ కాగితలేరు బతికేది ఆమె, మహా అయితే ఈ చిల్లర మొత్తం లెక్క పెడితే 5,000 6,000 వస్తాయేమోలే అని ఆ మూట ఇచ్చి ఆయన మీటింగ్కి వెళ్ళిపోయాడు. ఇక మందిరం పని స్టార్ట్ చేయాలి. కొంత చేతికి వచ్చింది. ఆ ముసలమ్మ ఇచ్చిన మూట కూడా పెడితే లెక్క పెడతా ఉంటే 10,000 దాటింది, 30,000, 60,000, 1,00,000. ఏంది ముసలమ్మ ఇచ్చిన దాంట్లో 1,00,000 రూపాయలు లెక్క పెడితే 2,50,000 తేలితే మొహాకాల మీద పడి ఆడడం మొదలుపెట్టాడు. ప్రభువా నువ్వు నమ్మదగిన వాడివి, దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఓ దైవజనుడు హాస్పిటల్ నిర్మిస్తున్నాడు. మొత్తం నిర్మాణం మొత్తం ఈ ఇంజనీర్స్ వచ్చి ప్లాన్ గీశారు. మొత్తం ఎంత అవుద్ది, కన్స్ట్రక్షన్ ప్రారంభం రన్ అవ్వడానికి స్టార్ట్ చేయడానికి కనీసం ఒక 4 లక్షలు కావాలి, ఉంటే వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. ₹1 లేదు ఆయన దగ్గర. ఆయన మినిస్ట్రీ అకౌంట్ చూస్తే మహా అయితే 10,000 కంటే ఎక్కువ లేవు.
ప్రార్థన చేస్తున్నాడు. ఒక ఆమె ఫోన్ చేసి, అన్నా మీకు ఒక కవర్ పంపిస్తున్నాను చూడండి అని. తీరా చూస్తే ఆ కవర్లో 4 లక్షలు ఉన్నాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అటువంటి సాక్ష్యాలు ధైర్యం చెప్పగలమా? పలానా ఎమ్మెల్యే గారు పోతే ఆయన ముక్కుతా ములుగుతా 20,000 మొఖాన్ని పడేసాడండి. అవి పట్టుకొచ్చి మేము తిరిగినందుకు మా ఖర్చులు ఉంటాయి కదండి, ఆ ఖర్చులు 10,000 నరికెత్తే, అబ్బా 50,000 10,000 నరికెత్తే మళ్ళా ఇటోటి తిరిగాం కదండి. కొన్ని సంఘాలు ఉంటాయండి, చాలా విచిత్రం. మా ఏరియాలో కమిటీలు ఉంటాయి, చర్చి కమిటీలు. చర్చి కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనుకోండి, ఒక్క బస్తా సిమెంట్ కావాలన్నా చర్చి కమిటీ మొత్తం కూర్చోవాలి మాట్లాడడానికి. వాళ్ళు కూర్చొని మాట్లాడడానికి మళ్ళీ టీలు బిస్కెట్లు టిఫిన్లు పెడితే దగ్గర 1000 రూపాయలు ఖర్చు. సిమెంట్ కాస్త ఎంత అండి రేటు? 300. వీళ్ళు తిందెంత? వీళ్ళు కమిటీ మీటింగ్ పెట్టుకొని మాట్లాడి 7,000 రూపాయలు ఖర్చు పెట్టి అదేమో చర్చి ఖాతాలో రాస్తారు. మళ్ళీ బయలుదేరుతారు. అందరు పోవాలి, ఒక్కటి మిస్ అవ్వకూడదు, అందరు పోవాలి. ఆ ఒక్క సిమెంట్ కట్ట తేవడానికి 10,000 రూపాయలు ఖర్చు పెట్టారండి వీళ్ళు. ఇక పెద్దలు మొత్తం కూర్చొని, కమిటీ మొత్తం కూర్చొని చుట్టు పిక్కోవడం. రే ఎక్కడ పోయినాయి పోతాయి. భలే విచిత్రం. జాగ్రత్తనండి. దేవుని సేవ ఒక క్రమంలో నడిపించబడితే అది దేవునికి అంగీకారయోగ్యంగా ఉంటుంది. ఆమేన్. నేను అనేది ఏంటంటే సేవ మనుషుల నిర్ణయాల మీద జరిగేది కాదు. మన నిర్ణయాలను దైవ చిత్తంలో దాన్ని బలపరిచి, మన నిర్ణయం దైవ చిత్తంలో దాన్ని బలపరిచి నడిపించగలిగిన దేవుడు. ఒక ఆలోచనతో నడవడం ద్వారా ఆ పరిచర్య, ఆ సంఘం విస్తరిస్తుంది, వర్ధిల్లుతుంది. ఈరోజు ఆ క్రమాన్ని గ్రహించి నడవని పరిస్థితులు అయిపోతున్నాయి. దేవుడు అడుగుతాడండి, నాకు ఇదిగో ఈ మందిరం బట్టి నాకు పెద్ద బాధ ఏమీ లేదు. 1 కోటి రూపాయలు చర్చి కట్టి అప్పులు తెచ్చి తిప్పలు పడి నొప్పులు తెచ్చుకొని గ్రాండ్గా చేయడానికి 2-3 లక్షలు ఖర్చు పెట్టి తిప్పలు పడి వాళ్ళ కాడిపోయి వీళ్ళ కాడిపోయి ఇది పోయి తెచ్చి నాకు సంతోషం అండి. ఇదిగో నా మందిరాన్ని ఇట్ట ముట్టి నా విశ్వాసుల కష్టార్జితం ఉంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మీ కష్టార్జితం ఉంది, అది నా ధైర్యం, సంతోషం చాలు. భవిష్యత్తులో దేవుని మందిరం ఉన్నతంగా కట్టాలనిపించిన నేను ప్రార్థన చేసేది ఒకటే, మనుషుల వైపు కాదు, నీ వైపు చూడాలి. నన్ను బలపరిచే దేవుడు నాతో ఉంటే అన్నీ సమకూర్చబడతాయి. దేవుడే గుప్పిలిపుతాడు. మనం గుప్పిలపడం మొదలు పెట్టడమే కాదు, విరివిగా దేవుడు కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. నీ కష్టార్జితం ఉందాడా, ఆశీర్వాదం. యేసన్న గారు సంఘానికి నేర్పిన క్రమం ఇదే. వాళ్ళు ఫారిన్ ఫండ్స్ కానీ ఏ ఫండింగ్ ఉండదు. వాళ్ళు ఇప్పుడు మందిరాలు కట్టినా కూడా విశ్వాసుల కష్టార్జితమే ఉంటుందట. గమనించండి, మన కష్టార్జితం ఉన్న మందిర ఆవరణలో కూర్చుంటే మనకి నెమ్మది, ఆశీర్వాదం. ఆడెవడో గడితే ఆడ ఆశీర్వదించబడితే ఆడ ఆశీర్వాదాలకి నువ్వు తలొగ్గి తెప్పలు పడే కంటే నీవే ఒక ఆశీర్వాదకరంగా మారాలంటే దేవుని పనులు నీ వంతు కనబడాలి కదా, అది ఆశీర్వాదం కదా. మేము దేవుని దగ్గర రిపోర్ట్ అడుగుతాడు, పెన్నే ఓకే నీ లైఫ్ టైంలో 1 కోటి రూపాయలు చర్చి కట్టి ఎట్ట కట్టేవారు రారా ఒకసారి రిపోర్ట్ చెప్పురా నాన్న అన్నాడు. ఎక్కడ బాగానే గన్నాగా సాక్ష్యం గొప్ప చెప్తాం, 7 సైడ్స్ ఆడికి వెళ్ళాక నసుకుతాం. మరండి రే చెప్పరా రే దరిద్రుడు చెప్పు, నీ ఎవరు నాకు తెలియదురా చెప్పు. అది కాదండి, అప్పుడు ఇట్లా లేట్ అవుతుందని, ఇబ్బంది అవుతుందని ఆడు అక్కడ నొక్కుతాడు దేవుడు. దానికి భయపడుతుంది నేను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ రిపోర్ట్ నేను ధైర్యం చెప్పగలిగాను అనుకోండి, దేవుని దయ నా పట్ల ఉంటుంది. నీ గురించి కూడా నేను రిపోర్ట్ చెప్పాలా? మరండి చెప్తే చర్చికి రారేమోనని అలుగుతారానండి, చెప్పలేకపోయానండి. రే పక్క పెట్టండి రా, ఇంకోటి పిలవండి. ఇక లైన్గా తాట చేస్తుంటాడు ఆయన. జరిగేది ఆడదే, ఇది జోక్ కాదు. ప్రతి దానికి లెక్క అడుగుతాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి దానికి లెక్క అడుగుతాడు.
కనుక దేవుని మీద ఆధారపడి చేయడం వల్ల ఘనత. మనం చెప్పే సాక్ష్యానికి విలువ ఉంటుంది. ఆ విలువైన సాక్ష్యం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అటువంటి సాక్ష్యాలనే దేవుడు వదిలిపరుస్తాడు, పొందుపరుస్తాడు, భద్రపరుస్తాడు, తర్వాత తరాలకు అప్పగిస్తాడు. ఆమేన్. అటువంటి సాక్ష్యాలను దేవుడు భద్రపరుస్తాడు. అటువంటి సాక్ష్యాల్లో నీది నాది ఉంటే ఎంత గొప్ప అండి. మనం చచ్చిపోయిన తర్వాత కూడా అయినప్పటికీ వీళ్ళు మాట్లాడుతున్నారని బైబిల్ చెప్తున్నట్టుగా మనం చచ్చిపోయినప్పటికి కూడా మన గురించి మాట్లాడుతూ ఉంటారు జనాలు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదం దేవుని మీద ఆధారపడితే వస్తుంది.